Garuda Express, an international courier service. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయన అబ్బాయికి సంబంధించి లోకేష్ బాబు జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. చాలామంది నేను పెట్టినటువంటి జాతకాలను బేస్ చేసుకొని వేరే వెబ్సైట్ల వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నా భుజం పైన గన్ను పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ బాబు జాతకం అష్టమశని వెళ్ళిపోయింది. 2014 నుండి 2017 జనవరి 27వ తేదీ వరకు అష్టమశని నడిచింది, అది వెళ్ళిపోయింది. ప్రజెంట్ రాహు మహర్దశలో ఉన్నారు. లోకేష్ బాబు జాతకరీత్యా జన్మనామం లోకేష్, భరణి నక్షత్రము, 4వ పాదము. సో మేషరాశి జాతకుడు లోకేష్. అయితే ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుకు సంబంధించి, ఒక మంత్రి పదవి ఐటీ మంత్రికి సంబంధించి మనం చిన్న మాటలు మాట్లాడితేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాట్లాడతాం. ఇప్పటికీ ఆయన కనుక మాట్లాడడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే నాశనం అయిపోతాము. నిన్న కూడా లేటెస్ట్గా నిన్న జరిగినటువంటి లైవ్లో ఏం జరిగింది అంటే, గ్రామాన రాబోయే 2.5 సంవత్సరాలు నీరు లేకుండా చేస్తాను. యాక్చువల్గా ఆయన చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నీరు అందిస్తాము అని చెప్పాలి పాపం. కానీ ఆయన అనుకోకుండా నోటి నుండి వచ్చినటువంటి పదం ఏంటి అంటే, నీరు లేకుండా చేస్తాం, తాగునీరు లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుతామని చెప్పడము. మొన్న పుట్టినరోజు గురించి మాట్లాడడము తప్పు, అంబేద్కర్ దానికి సంబంధించి. అంటే దీన్ని అంతటిని జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే, అదేదో నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, లోకేష్ బాబు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఆయన జాతకరీత్యా వృషభం, ఆయనది మిథున లగ్నం అయ్యింది జాతకం. మిథున లగ్నంలో రాహు ఉన్నాడు, అలాగే సప్తమ కేతు ఉన్నాడు. సప్తమ కేతువుతో పాటు బుధుడు కలిసి ఉన్నాడు. బుధుడు కేతువు కాంబినేషన్ అనేటువంటిది అల్టిమేట్గా వరస్ట్ కాంబినేషన్. అంటే ఉదాహరణ, కేతు అన్నప్పుడు ఏమవుతుంది, బుధునితో కలిసినప్పుడు మనసు తర్వాత మెదడు అంటే మైండ్, ఈ రెండు కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. ఉదాహరణ, ప్రిపేర్ అవ్వడం ఒకటి, మాట్లాడడం ఒకటి. ఇప్పుడు ఆయన జాతకంలో తీసుకున్నట్లయితే చంద్రుడి మీద శని దృష్టి కనిపిస్తూ ఉంది ఆయన జాతకంలో. అప్పుడు ఏం జరుగుతుంది, చంద్రుడి మీద శని దృష్టి వచ్చినప్పుడు జనరల్గా చంద్రుడు అనేటువంటి వాడు మనఃకారకుడు, అంటే మనసుకు సంబంధించినటువంటి వాడు. మరి బుధుడు కేతు కాంబినేషన్ ఉంది కదా, అంటే మైండ్ కారకుడు. అంటే లోకేష్ బాబు జాతకంలో ఇవే తప్పులు 2024 వరకు కంటిన్యూ అవుతాయి. ఆయన చెప్పాలనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జనాల్లోకి రీచ్ అవ్వదు. ఆయన మాట్లాడదాం అనుకున్నది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి. ఆయన రామ అంటే బూతుగా జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను లోకేష్ బాబుకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం వల్ల అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఈ ప్రతి ఇష్యూని కూడా ఇవాళ సోషల్ మీడియా చాలా అవేర్నెస్గా ఉంది, చాలా విపరీతంగా డెవలప్ అయ్యింది. ఒక లైవ్లో మనం మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎవరు మాట్లాడినా లైవ్లో మాట్లాడినప్పుడు చాలా కాంప్లికేషన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యే సందర్భంలో జోబుకి ఒక గ్రీన్ కలర్ పెన్నును ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు అంటే ఎప్పుడు కోడ్ ఉంటుంది, ఎల్లో షర్ట్ వేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుండి, కనీసం మీ దగ్గర ఒక ఆరెంజ్ కలర్ కర్చీఫ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేదా గ్రీన్ కలర్ కర్చీఫ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. జాతకంలో ఖచ్చితంగా సమస్యలు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. సంపూర్ణ కాలసర్ప దోషం ఉంది. లగ్నాత్ రాహువు, సప్తమ కేతువు, సంపూర్ణ కాలసర్ప దోషం కనిపిస్తూ ఉంది. బుధుడు నీచంలో ఉన్నాడు, చంద్రుడు నీచంలో ఉన్నాడు జాతకంలో. అలాగే సూర్య శని శుక్ర కాంబినేషన్ అష్టమ స్థానంలో ఉంది. అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ బాబుకు పేరు రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే, ఆయన జాతకంలో ఉండేటువంటి కొన్ని రీజన్స్ వల్ల రవి శుక్రుడు అనేటువంటిది అనుకూలమే, కానీ కాంబినేషన్ వచ్చి లగ్నాత్ 8వ ప్లేస్లో ఉంది. సో 8వ ప్లేస్లో రవి శుక్ర కాంబినేషన్ అనేటువంటిది నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. అంటే ఉదాహరణకి రవి అంటే ఒక తండ్రిగా తను సరి అయినటువంటి తండ్రి అవ్వకపోవచ్చును, లేదా తన తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోకపోవచ్చును. సో ఇదేమవుతుంది అంటే, లోకేష్ బాబు మాట్లాడినప్పుడు లోకేష్ బాబు మాటల వల్ల చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. అంటే చూశారా, చంద్రబాబు నాయుడు కొడుకు అయినటువంటి లోకేష్ మాట్లాడే మాటలు చాలా నెగిటివ్గా ఉంటాయని అంటూ ఉన్నారు. సో దయచేసి ఆ మాటను మీరు తప్పించుకునే ప్రయత్నం చేయండి, కొద్దిగా అబ్జర్వేషన్లో ఉంచండి. రాహు మహర్దశలో ఉన్నారు కాబట్టి సహజంగానే మీకు సంబంధం లేకుండా మీ నోటి నుండి తప్పుడు మాట
మాటలు వస్తూ ఉన్నాయి. అది మీకు సంబంధం లేదు వాస్తవంగా, ఎందుకంటే మీ గ్రహాలు, మీ నెత్తిలో ఉండేటువంటి గ్రహాల ప్రభావం రీత్యా మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మామూలు జనాలకి ఏం తెలుసు, మీరు ఏదో కావాలని మాట్లాడుతూ ఉన్నారో, లేకుంటే మీకు నాలెడ్జ్ లేదని మాట్లాడతారు. మీరు చదువుకున్నటువంటిది అమెరికాలో చదువుకున్నారు, మీకు వ్యక్తిగత అనుభవం కానీ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువగా ఉంది. బట్ మీరు మాట్లాడేటప్పుడు రాహు ప్రభావం మీ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో రాహు ప్రభావం పోవాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించే ప్రయత్నం చేయండి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. 2024 వరకు కూడా మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి నేను జనులందరికీ చెప్పేది, ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సహజం ఇది. మనం కూడా టంగ్ స్లిప్ అవుతూ ఉంటాము. ఎవరైతే రాహు మహర్దశలో ఉండి ఇలాంటి జాతకులు ఉంటారో, చంద్రుడు నీచంలో ఉండడము, చంద్రుడి మీద శని ప్రభావం ఉండడము, బుధుడి మీద కేతు ప్రభావం ఉండడము, సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు సహజంగానే మాట తప్పడం, అంటే మాట తూలడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని హైలైట్ చేయకుండా ఉండడం అని జనాలకు చెప్తా ఉన్నా. అలాగే లోకేష్ బాబు కూడా నేను కొన్ని అడ్వైజులు ఇచ్చాను. వాటిని మీరు అనుకూలంగా తీసుకొని వాటిని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.